అండి వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఈరోజు ముచ్చట ఏంటంటే అంకిత నాయుడు గురించి ఆల్రెడీ మనకు వీడియో పెట్టాం. ఆ వీడియో చాలా మందికి నచ్చింది, మంచి యూసే వచ్చాయి. అంటే 1000 మందికి నచ్చిందంటే నా వీడియోస్ ఇంకొంచెం మంది దగ్గరికి వెళ్తుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. తన గురించి ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆల్రెడీ సెర్చ్ చేశాను తన గురించి. తను ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక అమ్మాయిగా మారడానికి తను చాలా కష్టపడ్డది. సో దానికి హెన్సప్ చేయాలా. ఇంకోటి ఏంటంటే తను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, లవ్ చేసింది ఇది ఓకే. కానీ జనాలు ఎట్ట తయారయ్యారంటే అంకిత నాయుడు అంటే అంకితనే సో తనే కావాలని వదిలేసిందా అనే డౌట్. ఎందుకంటే ఇన్ని రోజులు తను పెళ్లి కాకముందు ఫ్రీడంగా ఉండేది. అంటే ఎక్కడికెళ్ళి అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్లతో తిరగడం కానీ, టూర్స్ కానీ, పబ్స్ కానీ అలా ఉండే మనిషి ఒకేసారి ఒక తాళి పెళ్లి చేసుకుంటే ఇంట్లోనే కూర్చోవాలి, ఇంట్లోనే ఉండాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనేది డౌటా, లేకపోతే తను బెగ్గింగ్కి వెళ్ళేది అని చాలా సార్లు చెప్పింది కదా మనకి. ఇంకోటి ఏంటంటే మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి, కానీ ఒక 2-3 ఛానల్స్ చూశాను నేను. వాళ్ళ దగ్గర ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అంకిత నాయుడు ఎందుకు విడిపోయారు వాళ్ళిద్దరు. అంటే వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారో వాళ్ళిద్దరు అంటే అంకితాన్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే అయిపోతుంది కదా. వీళ్ళేంటంటే పెళ్లి చేసుకోవడం వల్ల తను పెట్టే టార్చర్ తట్టుకోలేక వదిలేసిందా, లేకపోతే తనే కావాలని వదిలేసిందా రాజు. సో అలా జరుగుతున్నాయి అనమాట. అండ్ మనకు ఒకటి ఎవరైనా సరే మనం ఎందుకు విడిపోయారు ఏంటి అనేది మనం పక్కన పెట్టేస్తే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు ఎంజాయ్ చేసేది వాళ్ళు చేస్తారు. తను ఒకళ్ళ వల్ల వచ్చింది ఇంటర్వ్యూకి, తన వల్ల ఛానల్ పెట్టుకుంది, ఇప్పుడు సక్సెస్ అవుతుంది, మంచి రెవెన్యూ వస్తుంది, మంచి సంపాదిస్తుంది. కానీ తను విడిపోయి కొన్ని నెలలే అవుతున్నాయి. ఆ నెలలోనే తను 25లో తన ఎంజాయ్మెంటు అసలు ఆ పబ్లో ఆ డ్యాన్సులు ఆ ఫొటోస్ కూడా వేసాను. ఆల్రెడీ ఒక వీడియోలో వేసాను కదా, అది చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఇలా అన్నమాట తన గురించి తాను ఏంటో అనేది. తను ఒక అబ్బాయిగా ఉండి ఒక అమ్మాయిగా మారింది అంటే చాలా కష్టపడ్డది. మనం చాలా మంది జనాలు అనే మాటలన్నీ తట్టుకుంది. ఈ స్థాయిలో ఉన్నా తను పెళ్ళి ఎందుకు చేసుకుంది? పిల్లలు పుట్టరని సంగతి తెలుసు, పెళ్ళి ఎందుకు చేసుకుంది పిల్లలను పెంచుకుందాం అనుకున్నారు. అంతలోకి ఎవరి దిష్టి తాకింది? ఇంత మంచిగా ఉండేవాళ్ళు కదా, ఎలా తాగింది? అసలు విడిపోయారు అనుకోండి, ఇల్లు షిఫ్ట్ చేసేసింది. దాంతో పాటు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అందరు కలిసే ఉంటున్నారు. కానీ ఈయనేమో షార్ట్ వీడియోస్ చేసుకుంటా ఈయన పబ్లలో, లేకపోతే తన ఎక్కడ ఆఫీసులో, ఎక్కడ రెస్టారెంట్లో, ఎక్కడ కాఫీ దగ్గర అక్కడ ఇక్కడ అయితే సాడ్ వీడియోస్ తీసుకుంటా ఆయన దిగుతుంది. ఆమె ఎంజాయ్మెంట్లో ఆమె చూస్తుంది. ఎందుకంటే ఆమె మూవ్ ఆన్ అయిపోయింది. మరి ఈయన ఎందుకు అవ్వట్లేదు అంటే అంకిత నాయుడే వదిలేసిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తన వల్ల ప్రాబ్లమో లేకపోతే ఈమె వల్ల ఆయన ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో అని వదిలేసిందా, లేకుంటే తన బయట జరుగుతున్న వాటి వల్ల వదిలేసిందా, లేకపోతే నిజంగానే తన టార్చర్ వల్ల అంకిత నేను వదిలేసిందా అనేది నాకు డౌట్. ఈ వీడియో అన్ని డౌట్ క్లియర్ అవ్వాలంటే మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంకిత నాయుడు అండ్ పెళ్లి ఫొటోస్ అవన్నీ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను మాట్లాడే దాంట్లో మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు ఏమైనా ఉంటే సో సరిదిద్దుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఎవరి మీదైనా వీడియో చేయాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి. సో మనం వీడియో చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియో ఏది వస్తుందంటే అండ్ చెప్పేస్తున్నాను, పెరిగిపోయాలంటే వీడియో అయితే చేద్దాం. సో చేసే ముందు సో ఆ గురించి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో అది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అదే. బై మళ్ళీ కలుద్దాం. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే నా వీడియో అయితే ఓపెన్ చేసి చూసేయండి. అంకిత నాయుడు వీడియో అయితే బాగానే పర్లేదు, చాలా మందికి నచ్చుతుంది. తన గురించి తెలుసుకోవాలని చాలా మంది ఉంది కాబట్టి మనం నెగిటివ్గా చెప్పకూడదు. సో పాజిటివ్గానే తన గురించి మనం చెప్దాం అనుకున్నా. నేను కొన్ని తెలుసుకున్నాను, అవి మీకు చెప్పాను. సో ఇంతటి వీడియో సమాప్తం.